పార్లమెంట్ను తగులబెట్టారు, ప్రధానమంత్రి ఇంటిని తగులబెట్టారు, మంత్రుల్ని కొట్టారు. జంజీ రెవల్యూషన్ అంటున్నారు దీన్ని. సోషల్ మీడియా కోసంగా దారితీసిన ఆందోళన ఇది. లూటీలు, పరారీలు, దోపిడీలు, కర్ఫ్యూలు అక్కడ వరకు దారితీసి ఉద్యోగాలు లేవు, నిరుద్యోగ సమస్యతో అల్లాడిపోతున్నారు. దీనంతటికీ కారణం కేపీ ఓలీ శర్మ. హాయ్, అందరికీ నమస్కారం. నేపాల్లో ఏం జరుగుతోంది, ఎందుకు జరుగుతోంది? ప్రస్తుతం అయితే నేపాల్లో కర్ఫ్యూ విధించారు. కాఠ్మండు అంటే నేపాల్ రాజధాని రోడ్లన్నీ కూడా నిర్మానుష్యంగా కనిపిస్తున్నాయి. మొత్తం సైన్యం తన ఆధీనంలోకి తీసుకుంది. అయితే గత 4 రోజుల నుంచి సెప్టెంబర్ 8న మొదలైన ఆందోళనలో దాదాపు ఇప్పటి వరకు 30 మంది మరణించారు, 1000 మందికి పైగా గాయపడ్డారు. అలాగే 7000 మంది ఇదే అదునుగా చూసుకుని జైళ్లలోంచి పారిపోయారు. ఇంకా చెప్పాలంటే అనేక ప్రభుత్వ ఆస్తుల్ని ధ్వంసం చేశారు, ప్రైవేట్ ఆస్తులు కూడా ధ్వంసం చేశారు, షాపులను లూటీ చేశారు. ఒక రకంగా చెప్పాలంటే సైన్యం గనక సకాలంలో స్పందించకపోయి ఉంటే నేపాల్ భగ్గుమనేది. కాఠ్మండులో ఇప్పుడు ప్రస్తుతం కర్ఫ్యూ నడుస్తోంది. మొత్తం సైన్యం తన ఆధీనంలోకి తీసుకుంది. ఒక ప్రధానమంత్రి రాజీనామా చేసి వెళ్ళిపోయారు, మంత్రులను తరిమి కొట్టారు, ఒక మాజీ ప్రధానమంత్రి భార్యను మంటల్లో తగలబెట్టారు, ప్రస్తుత ఫైనాన్స్ మినిస్టర్ ని కొట్టి చంపిన పరిస్థితి. సో మొత్తం మీద జంజీ రెవల్యూషన్ అంటున్నారు దీన్ని. జంజీ అంటే 1995 నుంచి 2010 మధ్య కాలంలో పుట్టిన యువత, మొత్తం 30 ఏళ్ల లోపు ఉండే యువత ఈ ఆందోళనలో యాక్టివ్ గా పాల్గొన్నారు. అసలు ఏంటి, ఎందుకు జరిగింది, ఎక్కడి నుంచి జరిగింది, ఎక్కడి నుంచి జరిగి ఎక్కడి వరకు వెళ్ళింది, ఇంకా ఎక్కడి వరకు వెళుతుంది అనేది అందరికీ అంతుబట్టని విషయంగా మారిపోయింది. ప్రస్తుతం అయితే కర్ఫ్యూ విధించడంతో కొంత పరిస్థితులు అదుపులోకి వచ్చినట్టుగా తెలుస్తుంది. కానీ ఆందోళన మాత్రం తగ్గలేదు. దీనికి సంబంధించి పరిష్కారాల వైపు అక్కడి ప్రభుత్వాలు ఆలోచిస్తున్నాయి, అక్కడి నేతలు. అయితే ఎక్కడ మొదలైంది అసలు? సెప్టెంబర్ 4 సోషల్ మీడియా ఖాతాలు నిలుపుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. 5వ తారీఖు ఉదయం నిద్ర లేచిన తర్వాత, సహజంగా మనం నిద్ర లేచిన తర్వాత వాట్సాప్ చూస్తాం, ఫేస్బుక్ చూస్తూ ఉంటాం, సో అప్డేట్స్ చూస్తూ ఉంటాం. కానీ పరిస్థితి ఎలా అయిపోయిందంటే, ఉదయం నిద్ర లేవగానే వాట్సాప్ పనిచేయలేదు, స్నాప్చాట్ పనిచేయలేదు, ఫేస్బుక్ పనిచేయలేదు, ఇన్స్టా పనిచేయలేదు, ఇలా అన్ని యాప్స్ 26 రకాల యాప్స్ బంద్ అయిపోయినాయి. దానికి కారణం ఏంటంటే, నేపాల్ ప్రభుత్వం చెబుతున్నది ఏంటంటే, వీళ్ళు ఎవరైతే ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఉన్నారో తప్పుడు వార్తల ప్రచారాల్లోకి తీసుకొస్తున్నారు. దట్టు ఇంకా మోసాలు, ఆర్థిక మోసాలు, ఆన్లైన్ మోసాలకు వేదికలుగా మారుతున్నాయి. కాబట్టి వాటిని మేము బ్యాన్ చేశామని చెప్తున్నారు. ఇంకొకటి, అక్కడ నేపాల్ చట్టాలను ఉల్లంఘించాయి. నేపాల్ చట్టాలను కనుక ఉల్లంఘించకుండా మీరు ఆ నామ్స్ పాటిస్తే కనుక ఖచ్చితంగా మీరు ఉంచుకోవచ్చు ప్లాట్ఫామ్స్ అని చెప్పాం. కానీ వాళ్ళెవరూ వినలేదు కాబట్టి బ్యాన్ చేశామని చెప్పారు. ముఖ్యంగా చెప్పాలంటే నేపాల్లో ప్రధానంగా కార్యాలయాలు పెట్టాలి, గ్రీవెన్స్ సెల్స్ పెట్టాలి, అప్పుడే మేము అనుమతిస్తామని చెప్పాయి. అంటే ఇది ఇంతకుముందు నేను ఒక వీడియోలో కూడా చెప్పాను, భారతదేశంలో కూడా గతంలో ఈ చర్చ జరిగింది. అయితే భారతదేశంలో చర్చ జరిగినప్పుడు కంపెనీలన్నీ విన్నాయి, గ్రీవెన్స్ సెల్స్ ఏర్పాటు చేశారు. గ్రీవెన్స్ సెల్ అంటే ఏం లేదు, మీ పేరుతో మార్క్ చేసి ఇన్స్టాలో పోస్ట్ క్రియేట్ చేసి వెళ్తుంది అనుకోండి, మిమ్మల్ని క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తున్నారు అనుకోండి, సో దాన్ని ఎలా ఆపాలి? మనం ఇన్స్టాకు మనం ఫిర్యాదు చేయాలి, ఇన్స్టా దాని మీద వెంటనే చర్యలు తీసుకోవాలి. ఇక్కడ ప్రధాన కార్యాలయం లేకుండా, ఇక్కడ గ్రీవెన్స్ సెల్ లేకుండా ఉంటే ఎట్లా సాధ్యం అవుతుంది? సాధ్యం కాదు. కాబట్టి నేపాల్ ఏదైతే ఆంక్షలు పెట్టిందో అవి సరైన ఆంక్షలే, కానీ ఆ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ కొంత నిర్లక్ష్యం చేశాయి. దాంతో ఒక్కసారిగా ఈ బ్యాన్ విధించడం, 4వ తారీఖు బ్యాన్ విధిస్తే 5వ తారీఖు నుంచి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లేవు. 5, 6, 7 మొత్తం రకరకాల ప్లాట్ఫామ్స్ ద్వారా టిక్ టాక్ మాత్రమే ఉంది. చైనాకు దగ్గరగా ఉంది నేపాల్ ప్రభుత్వాన్ని చాలా రోజులుగా మాట్లాడుకుంటున్నాం. టిక్ టాక్ చైనాకు సంబంధించింది, ఆ టిక్ టాక్ మాత్రం బ్యాన్ చేయలేదు, మిగతా అన్ని బ్యాన్ చేస్తారు. దానికి ప్రభుత్వం చెప్పిన మాట ఏంటంటే, టిక్ టాక్ మాత్రమే మేము చెప్పిన నిబంధనలను అనుసరించింది కాబట్టి అని చెప్తున్నారు. అదే టిక్ టాక్ ద్వారా మొత్తం మొబిలైజ్ అయింది. సెప్టెంబర్ 8 పార్లమెంటును ముట్టడించారు, పార్లమెంట్ను తగులబెట్టారు, ప్రధానమంత్రి ఇంటిని తగులబెట్టారు, మంత్రుల్ని కొట్టారు, చాలా దారుణాలు జరిగిపోయినాయి. సో ప్రభుత్వం కూడా ఎదురుదాడి చేసింది. పోలీసులు రబ్బరు బుల్లెట్లను ప్రయోగించారు, బాష్పవాయువు ప్రయోగించారు. దాదాపు యువత, ముక్కుపచ్చలాన యువత కూడా చనిపోవడం జరిగింది. 30 మంది ఇప్పటి వరకు మరణాలుగా ప్రభుత్వం అధికారికంగా చెప్తోంది. అయితే ఇది ఎక్కడి నుంచి ఎక్కడి దాకా దారి తీసింది? సోషల్ మీడియా కోసంగా దారి తీసిన ఆందోళన ఇది వాస్తవానికి. తర్వాత ప్రభుత్వం 8వ తారీఖు నిరసనలకు భయపడి 9వ తారీఖుకి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అన్ని కూడా ఓపెన్ చేసేసింది, బ్యాన్ ఎత్తేసింది. కానీ ఆందోళన మాత్రం ఆగలేదు. సోషల్ మీడియా కోసం మొదలైన ఆందోళన ఆ తర్వాత అవినీతి ప్రభుత్వం మీదకు మళ్ళింది. ఆ తర్వాత లూటీలు, పరారీలు, దోపిడీలు, కర్ఫ్యూలు అక్కడ వరకు దారితీసింది. కారణం ఏంటి? కేవలం సోషల్ మీడియా అనేది కేవలం బ్లోఅవుట్ మాత్రమే. ఇది
సో అప్పటి వరకు ప్రెషర్ మీద ఉన్న యువత ఉద్యోగాలు లేవు, నిరుద్యోగ సమస్యతో అల్లాడిపోతున్నారు. ఒకవైపు ఏమో డబ్బులున్న వాళ్ళు, లేకపోతే ఈ రాజకీయ నాయకులు విపరీతంగా కరప్షన్ చేస్తూ ఉన్నారు. ఈ కరప్షన్ ద్వారా వాళ్ళ ఫ్యామిలీలు మాత్రం బాగున్నాయి, కానీ పేదలు, ఇక్కడ సాధారణ ప్రజలు మాత్రం ఉద్యోగాలు లేక, జీతాలు లేక, లేకపోతే ఆర్థిక ప్రగతి లేక ఇబ్బంది పడుతున్నారు. సో మనకున్న గణాంకాల ప్రకారం పర్ క్యాపిటా ఇన్కమ్ $1,300 భారతదేశంలో $2,600 ఉంటే అక్కడ $1,300 ఉందట. అందుకే మనం చూస్తూ ఉంటాం, నేపాల్ నుంచి అనేక మంది చదువుకోవటం కోసమో, ఉద్యోగం కోసమో, పనిచేయడం కోసమో మన ప్రాంతాల్లో తిరుగుతుంటారు. గతంలో అయితే, ఇప్పుడన్నా కొంచెం బెటర్, కానీ గతంలో అయితే గూర్ఖాలుగా, ఇప్పటికీ చాలా చోట్ల గూర్ఖాలుగా ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళని మనం అనేక మందిని చూస్తూ ఉంటాం. సో చాలా మంది సెక్యూరిటీ గార్డులుగా, ఆఫీస్ కీపర్లుగా ఈ రకమైన జాబ్స్ చేస్తుండడం చూస్తూ ఉంటాం. అయితే చాలా రోజులుగా ఈ జెన్జీ యువత ఏదైతే జనరేషన్ జెడ్ అంటారు దీన్ని, వీళ్లలో కోపం తారాస్థాయికి వెళ్ళిపోయింది. ఈ సోషల్ మీడియా కూడా బ్యాన్ చేయడంతో అది కాస్త బ్లోట్గా మారిపోయింది. వెంటనే ఆందోళన రూపం తీసుకుంది. ఈ అవినీతి ప్రభుత్వాన్ని కూల్చాల్సిందేని డిసైడ్ అయ్యారు. అవినీతి ప్రభుత్వాన్ని కూల్చే సమయంలో అనేక లూటీలు జరిగినాయి. అంటే దీని ఒక ఆర్గనైజ్డ్గా ఉద్యమం ఉంటేనేమో పర్వాలేదు, అనార్గనైజ్డ్గా అప్పటికప్పుడు పుట్టిన ఉద్యమం కాబట్టి చివరికి అది పెడదోవ తీసుకుంది. ప్రైవేటు ఆస్తులన్నీ ధ్వంసమైపోయాయి. చాలా మంది హోటల్స్ని తగలబెట్టేశారు. భారతీయులున్న హోటల్స్ కూడా తగలబడిపోయినాయి. అంటే అక్కడికి ఒక పర్యాటకం కోసమో, లేకపోతే దైవ దర్శనం కోసమో, లేకపోతే మరొక పని కోసమో, వ్యాపార ప్రయోజనాల కోసమో అక్కడికి వెళ్ళిన అనేక మంది భారతీయులు అక్కడ రకరకాల హోటళ్లలో ఉన్నారు. ఆ హోటళ్ళన్నీ కూడా తగలబెట్టడంతో కట్టుబట్టలతో వాళ్ళందరూ కూడా రోడ్డు మీదకి రావాల్సిన పరిస్థితి. సో మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వెంటనే స్పందించింది. చాలా మందిని కూడా వెనక్కి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తోంది. ఇప్పటికే దాదాపు 300 మందిని వెనక్కి తీసుకొచ్చే ప్రయత్నంలో లోకేష్ సక్సెస్ అయ్యారు. అదే పని మీద లోకేష్ నిన్నటి నుంచి కూర్చున్నట్టుగా మనకు ప్రభుత్వ వర్గాల నుంచి సమాచారం అందుతోంది. ఏదేమైనప్పటికీ ఇప్పుడున్న తాజా పరిస్థితి ఏంటంటే, అనేక చోట్ల 7,000 మంది ఖైదీలు పారిపోయారు. జువెనైల్ ఖైదీలు కూడా పారిపోయారు. సో జువెనైల్ అంటే ఖైదీలు పారిపోయే క్రమంలో ఘర్షణాత్మకమైన సంఘటనలు చోటు చేసుకోవడంతో కొంతమంది పిల్లలు, 14-15 ఏళ్ల పిల్లలు కూడా 2-3 చనిపోవడం జరిగింది జైళ్లలోనే. సో ఇంత దారుణమైన పరిస్థితి ఏర్పడింది. దీనంతటికీ కారణం కేపీ శర్మ ఓలీ అని చెప్తున్నారు. ప్రధానమంత్రిగా 2018 నుంచి ఆయన పరిపాలనలో ఉన్నారు. 2018 అంటే దాదాపు 7 ఏళ్లుగా కేపీ శర్మ ఓలీ. ఈయన పార్టీ ఏంటంటే కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ నేపాల్, యూనిఫైడ్ మార్క్సిస్ట్ లెనినిస్ట్ అంటారు. అంటే 2008 వరకు రాచరికల్లో ఉన్న నేపాల్, 2008 తర్వాత ఈ కమ్యూనిస్ట్ పార్టీ అనేది, కమ్యూనిజం అనేది బయటకు వచ్చింది నేపాల్ నుంచి. సో పార్టీ రాచరిక వ్యవస్థ పోయి ప్రజాస్వామ్య వ్యవస్థ ఏర్పడే క్రమంలో కానీ కమ్యూనిస్టుల చేతుల్లో నేపాల్ నలిగిపోయిందని కూడా చెప్పాలి. ఇప్పుడు మళ్ళీ అడుగుతున్నారు జనమంతా, మళ్ళీ మాకు రాచరికం కావాలని అడుగుతున్నారు. రాచరికంలోనే మేము చాలా ప్రశాంతంగా ఉన్నామని చెప్తున్నారు. సో మళ్ళీ రాచరికం కావాలని అడిగే యువత ఒకవైపు ఉంది. మరోవైపు మోదీ లాంటి ప్రధానమంత్రి మాకు కావాలి, అలాంటి ప్రభుత్వం ఇక్కడ కావాలని చెప్పేసి నినదించే యువత కూడా అక్కడ కనపడుతోంది. అంటే భారతదేశం చూడండి, భారత రాజ్యాంగం కావచ్చు, భారతదేశంలో ఉన్న ప్రజాస్వామ్యం కావచ్చు ఎంత గొప్పగా ఉన్నాయో ఇవాళ మనం ఆ దేశాలు చూస్తుంటే మనకు తెలుస్తుంది. ఒక నేపాల్ చూడండి, ఒక బంగ్లాదేశ్ చూడండి, ఒక శ్రీలంక చూడండి, ఎలాంటి సిచ్యువేషన్స్ వస్తున్నాయి చూడండి. కానీ భారతదేశం మాత్రం ఎలాంటి ఆందోళనలు వచ్చినా కానీ స్టబాన్గా గట్టిగా నిలబడిందంటే మన రాజ్యాంగ గొప్పతనం అని మనం చెప్పుకోవచ్చు, మన ప్రజాస్వామ్య వ్యవస్థ గొప్పతనం అని మనం చెప్పుకోవచ్చు. ఇప్పుడైతే తాజాగా ఒక పరిష్కార మార్గం, సైన్యం అయితే మొత్తం హ్యాండ్ ఓవర్ చేసేసుకుంది. ఇప్పుడు తాజాగా ఒక పరిష్కార మార్గాన్ని సూచిస్తున్నారు. ఆ పరిష్కార మార్గంలో ఒక 3 వ్యక్తుల పేర్లు సూచిస్తున్నారు. మాజీ చీఫ్ జస్టిస్ సుశీల కర్ణి గారిని, అలాగే బాలేంద్ర షా, ఆయన గతంలో ప్రస్తుత కాఠ్మండు మేయర్గా పనిచేస్తున్నారు బాలేంద్ర షా, ఆయన్ని ప్రధానమంత్రి చేయాలని కొంతమంది, విద్యుత్ బోర్డు సీఈఓగా పనిచేసిన కుల్మన్ ఘీసింగ్ని అక్కడ ప్రధానమంత్రిగా చేయాలని కొంతమంది భావిస్తూ ఉన్నారు. ఏదేమైనా ఈ 3 కూడా జెన్జీ మద్దతు ఉంది అని చెప్తున్నారు. ఈ 3 సారథ్యంలో ఒక ప్రభుత్వాన్ని, తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలి, వెంటనే ఎన్నికలు నిర్వహించాలి, తద్వారా కొత్త ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలనేది అక్కడ ఓవరాల్ గా వినిపిస్తున్న మాట. ఎవరైతే కరప్షన్ ఆరోపణలు ఉన్నాయో వాళ్ళందరి మీద, గత 20 ఏళ్లుగా కరప్షన్ ఆరోపణలు ఉన్న అందరి మీద, వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని, విచారణకు ఆదేశించాలని చెప్పి జెన్జీ యువత కోరుకుంటా ఉన్నారు. సో ఒక రకంగా చెప్పాలి అంటే నేపాల్లో ఇవాళ ఉన్న పరిస్థితికి బహుశా భారతదేశంతో సత్సంబంధాలు లేకపోవటం కూడా కారణమే అన్న మాటలు కూడా వినపడుతున్నాయి. గత కొంతకాలంగా చైనాతో అంటకాగుతోంది నేపాల్. కేపీ శర్మ ఓలీ ఏం మాట్లాడాడో గతంలో కూడా మనం చూసాము.
నేపాల్ చైనాతో సత్సంబంధాలు కోరుకుంటూ భారతదేశాన్ని దూరం పెట్టే ప్రయత్నం చేసింది. ఆ ఫలితమే ఇవాళ సంస్కృతి, సంప్రదాయాలు, హిందుత్వం ఇవన్నీ కూడా నేపాల్ భారత్లో అంతర్భాగంగా ఉండే పరిస్థితి ఉన్నప్పటికీ కూడాను నేపాల్ ఇవాళ చైనాతో చేతులు కలపటం మూలాన అక్కడ యువతలో కూడా పెళ్ళుపు కింద ఆగ్రహం అని చెప్పాలి. ఏదేమైనా ఇవాళ నేపాల్లో మళ్ళీ శాంతి భద్రతలు నెలకొనాలి. మళ్ళీ నేపాల్ గతంలో రాచరికం కాకపోయినా మంచి ప్రజాస్వామ్య దేశంగా పరిఢవిల్లాలి. వాళ్ళకి మనం నైతిక మద్దతు భారతదేశం నుంచి మనం అందరూ కూడా అందించాల్సిన అవసరం ఉంది.